చల్లనైన దైవమే సాయి, పల్లవించు మమతలే సాయి. సాయి చరిత్రలో ఎక్కువ భాగం భక్తుల కష్టాలను తొలగించడం, కోరికలు తీర్చడమే అయినా కొందరి విషయంలో బాబా కల్పించుకోకపోవడం ఉన్నది. అటువంటప్పుడు బాబాపై అసంతృప్తి చెందడం తగదు. మన ఆత్మ పరిపాకం దృష్ట్యా మన పూర్వకర్మానుసారం అట్టి సమస్యలను అనుభవించటం ఆవశ్యకమని, కుండను కాల్చడంలాగా నగ తయారు చేయడానికి కానీ శుద్ధి చేయడానికి కానీ బంగారాన్ని కరిగించడం లాగా గుర్తించి తృప్తిగా వారి అతీత సంకల్పాన్ని స్వీకరించాలి. మన వ్యాధిని బట్టి వైద్యుడిచ్చిన మందు చేదుగా ఉన్నా విశ్వాసంతో స్వీకరించినట్లు, అట్టి స్థితిలో కూడా నిష్ఠాసబూరిలతో బాబాపై విశ్వాసంతో మన దృష్టిని నిలపాలి. దీనిని అభ్యసించాలి. అదే సాధన. అనన్య చింతయంతో మాం అన్న భగవద్గీత శ్లోకంలో తనను అనన్యంగా భక్తితో స్మరించే వారి యోగక్షేమాలను తాను వహిస్తానని కృష్ణ భగవానుడు వాగ్దానం చేశారు. అంటే తన భక్తుల ప్రేయస్సునుగాక వారి యోగమును, వారి క్షేమమును తాను చేకూర్చగలడని చెప్పారు. సాయిబాబా కూడా అదే చెబుతున్నారు. అంటే అజ్ఞానంతో మనం కోరినది ఆయన నెరవేర్చనున్నాడు. అట్టి అనుభవం సుఖదుఖాలలో సమతత్వంతో నిలిచి వారిని భక్తితో స్మరించడంలో ఎట్టి లోపము చేయని స్థితి మనకు రావడం మనం గమ్యాన్ని చేరడానికి అవసరమని గుర్తించాలి. సద్గురువిస్తున్న శిక్షణను బాధ్యతనెరిగిన పుత్రుడు తండ్రి ఇచ్చు శిక్షణను సంతోషంతో స్వీకరించినట్లు స్వీకరించడం నేర్వగలగాలి. ఇది వివేకంతోనూ సద్గ్రంథ శ్రవణంతోనూ సత్పురుష సాంగత్యంతోనూ స్థిరపడుతుంది. ఈ సందర్భంలో బాబా చెప్పిన వాక్యాన్ని మనం మననం చేసుకుందాం. పని చేయి, సద్గ్రంథాలు పఠించు, దేవుని నామాన్ని ఉచ్చరించు.